ఎలా అంటారు మైనావతి? ఆర్డర్ వేసింది ఎవరు? ఈ నిరంజన్ భార్య కదా, అదే నువ్వు కదా. వస్తాను సార్, వస్తానమ్మా. అమ్మా మైనావతి, వాళ్ళకి అన్నం పెట్టే కళని దూరం చేయడం న్యాయమా తల్లి? న్యాయం, ధర్మం, జాలి, దయ ఇలాంటివన్నీ నా జీవితంలో నుంచి ఎప్పుడో వెళ్ళిపోయాయి. నేనే తీసేశాను. నాకు కావాల్సింది నా కుటుంబం, నా పరువు, నా ప్రతిష్ట, నా మనశ్శాంతి. ఇక ఇంకొకరి గురించి ఆలోచించే ప్రసక్తే లేదు. అది కాదమ్మా నేను చెప్పే. ఇదే నా మాట. గతాన్ని గుండెల్లో పెట్టుకుని ఎంత రగిలిపోతున్నావో నాకు తెలుసమ్మా. నువ్వా? అయితే మీకింకా బుద్ధి రాలేదన్నమాట. ఏం కూసవే? అమ్మా ఆగండి అమ్మా, గొడవ ఎందుకమ్మా? అమ్మా మీకేం కాలేదు కదా? ఏయ్, దారిన పోయే దరిద్రానికి మర్యాద ఇచ్చి మాట్లాడుతున్నావు. దాని పొగరుకి ఏ మాత్రం శాస్తి జరగాల్సిందేలే. పొగరున్నది నాకు కాదు, కన్నవాళ్లు ఉన్నవాళ్లు అన్న అహంకారంతో కళ్ళు మూసుకుపోయి మీరు ప్రవర్తిస్తున్నారు చూడండి, అది పొగరంటే. హే, ఇదేమన్నా గుడి అనుకున్నావా? నువ్వేం చెప్పినా వినడానికి. ఇక్కడ నువ్వు మేము సమానం కాదే. నువ్వు మాకంటే ఎప్పటికీ తక్కువ దానివే. తక్కువ ఎక్కువ అనేది మనుషుల్ని బట్టి కాదు, ఎదుటి వాళ్ళకి ఇచ్చే మర్యాదని బట్టి ఉంటుంది. ఆ లెక్కన మీకు ఎదుటి వాళ్ళని గౌరవించటం రాదు కాబట్టి ఏ రకంగా చూసినా నాకంటే మీరే లేనివాళ్ళు. హే, ఇంకొక్క మాట మాట్లాడావంటే నిన్ను ఇక్కడే మా కారుతో తొక్కించేస్తాం. అసలు నువ్వెవరే ఈ రోడ్డు మీద తిరగడానికి? అసలు నీకెవరు పర్మిషన్ ఇచ్చారే? ఒకరివ్వడమేంటి? ఇది అందరిది కాదు, ఇది మాది. అవును, ఈ రోడ్డు మా నాన్న వేయించారు. ఈ ఊరిని మా అత్త డెవలప్ చేసింది, అందుకే ఈ ఊరు మాది. ఇక్కడ మేమేం చెప్పినా మీరు ఎదురు చెప్పకూడదు, ముఖ్యంగా నువ్వు. అర్థమైందా? కానీ నువ్వొక్కదానివే మాకెదురొస్తున్నావు. నేను మీకు మంచి చెప్పాలని మాత్రమే చూస్తున్నాను. నువ్వెవరే మాకు చెప్పడానికి? అయినా తప్పు చేసింది చేస్తుంది నువ్వు, అందుకే నువ్వు ఈ ఊళ్ళో ఉండే అర్హత లేకుండా చేస్తాను. ధరణి, దుష్టులకు దూరంగా ఉండాలని చెప్తా ఉంటావు కదా, దెయ్యాలతో నీకెందుకు గొడవ? రా మనం ఇంటికి వెళ్దాం. నిజమే అంజీ, వీళ్ళు మారారని తెలిసి కూడా వీళ్ళతో బాధన అనవసరం. ఏంటే మాతో మాట్లాడే ధైర్యం లేక నీ డొక్కు సైకిల్తో ఏదో గొడుక్కుంటున్నావు? ఇదిగో, మా అంజిని పట్టుకొని డొక్కు గిక్కు అంటే బాగోదు చెప్తున్నా. అబ్బా, ఈ డొక్కు సైకిల్నే డొక్కు అనకుండా సూపర్ అని ఎవరైనా అంటారా? అయినా నీ డొక్కు సైకిల్ అంటే నీకెందుకే అంత కోపం? అదిగో మళ్ళీ మా అంజిని అలా అనొద్దని చెప్పానా? అంజి నా ప్రాణం. రాములోరికి ఆంజనేయుడు ఎలాగో నాకు మా అంజి అలాగా. అందుకే మీరు నన్ను ఏమైనా అనండి, కానీ మా అంజినంటే నేను ఊరుకోను. ఏంటే ఊరుకునేది? ఇప్పుడే నీ డొక్కు సైకిల్ ని మా కార్తో గుద్ది తుక్కు తుక్కు చేస్తాం. ఎవరితో చెప్పుకుంటావు చెప్పుకో. అమ్మమ్మమ్మ, ఇంటికి దగ్గరలో ఉన్నామమ్మా. అమ్మగారు గాని అయ్యగారు గాని చూస్తే బాగోదు. నా మాట విని మీరు కారులో కూర్చుండమ్మా, ఇంటికి వెళ్దాం. నా మాట వినమ్మా. ఇంకెప్పుడు మాకు ఎదురు రాకు. వస్తే ఈసారి నిన్ను నీ డొక్కు సైకిల్ ని తొక్కుకుంటూ వెళ్తాం. జాగ్రత్త. నమస్కారం అయ్యా. నమస్తే. నమస్తే. నమస్కారం అయ్యా. రే, త్వరగా బస్తాలని సర్దియండి. త్వరగా. గుడ్ మార్నింగ్ రాయుడు.
వేరా గుంటూరుకి బస్తాలు పంపావా? పంపావు రాయుడు. మరి తెనాలికి పంపాల్సిన సరుకు సంగతి ఏంటి? అది కూడా పంపించేశావు రాయుడు. కాకపోతే వాళ్ళు ఈసారి 100 బస్తాలు ఎక్కువ కావాలని అంటున్నారు. అయితే ఏలూరుకి ఎన్ని బస్తాలు పంపాలో తెలుసుకొని అక్కడ అడ్జస్ట్ చేయండి. అన్నట్టు పంపిన సరుకు డబ్బులు వచ్చాయా? వచ్చాయి కానీ ఆ కామేశం గడే ప్రతిసారి ఏదో సాకు చెప్పి డబ్బులు ఇవ్వకుండా వాయిదా వేస్తున్నాడు. డబ్బు పెట్టుకుని లేదని అబద్ధం చెప్పడం నాకు నచ్చదు. ఈసారి బస్తాలు వాడి కాకుండా వేరే ఎవరైనా నమ్మకస్తుడుంటే రూపాయి తక్కువైనా పర్లేదు, వాళ్ళకే పంపించండి. సరే రాయుడు. వెంకటేశ్వర గారు ఇలా రండి. నమస్కారం అయ్యా. నమస్కారం. ఏం చేస్తున్నారు? రాజమండ్రికి మిర్చి బస్తాలు పంపిస్తున్నామయ్యా. అవునా? మరి తూకం అది సరిగ్గా ఉందా? దగ్గరుండి మరి నేనే చెక్ చేసి బస్తాల్ని ప్యాక్ చేసి పంపిస్తున్నానయ్యా. కావాలంటే మీరే చూడండి. అవును, ఆ బస్తా కింద తడిగా ఉందేంటి? అదా, అది ఇందాక చూసుకోకుండా కొన్ని నీళ్లు పడ్డాయిలేండి, అంతే. ఏది? ఓసారి ఆ బస్తా తీసుకురా. ఎందుకండి? తూకం అంతా కరెక్ట్ గా ఉంది కదా. అర్జెంటుగా లోడ్ పంపించాలి. పంపిద్దులే గాని ముందు ఆ బస్తా తీసుకురా. అయ్యా, అది నేను చెప్పేది. తీసుకురామని చెప్తున్నాను కదా, వెళ్ళు. ఏయ్ నువ్వాగు, ఇలా రావయ్యా.